ఇప్పుడు తన కొత్త సినిమా కోసం చాలా కొత్తగా కసరత్తులు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అసలే మన తెలుగు సినిమాలో హీరోలు డబుల్ రోల్స్ చేయడం ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించట్లేదు. అటువంటిది మనం ట్రిపుల్ రోల్స్ లో మన హీరోలను చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వంటి వారే ఇలా ట్రిపుల్ రోల్స్ టేకప్ చేశారు. ఇప్పుడు ఇలాంటి తరహా ట్రిపుల్ రోల్ లో జూనియర్ జైలు అవకాశ సినిమాతో టాలెంట్ చూపించబోతున్నాడు. ప్రస్తుతం పూణేలో ఈ సినిమా తాలూకు పాటను ఒక మహల్లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాట కోసం ఎన్టీఆర్ కాస్త గట్టిగా కష్టపడాల్సి వస్తుందట. ఎందుకంటే ఒకేసారి ఈ పాటలో 3 క్యారెక్టర్లు కనిపిస్తాయి కాబట్టి ఆయన 3 పాత్రల కోసం రకరకాల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ మార్చడమే కాదు, ఖచ్చితంగా బట్టలు కూడా మార్చాలిగా. మొన్న ఒక రోజు అయితే ఏకంగా మనోడు ఒక్కో క్యారెక్టర్ కోసం సుమారుగా 12 బట్టలు మారుస్తూ ఒక రోజులో ఏకంగా 42 రకాల చెత్తలను వేసుకున్నాడట. మార్చిన ప్రతిసారి స్టైలింగ్ కూడా మార్చాలి, అలాగే నటుడిగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోవాలి. ఇది నిజంగా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అయితే ఇప్పటి కాలంలో విజువల్ ఎఫెక్ట్స్ సౌలభ్యం బాగా పెరిగిపోవడంతో ఒకసారి ఒకలా తీసిన షాట్ ను మళ్లీ అదే తరహాలో కెమెరాలో ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు కాబట్టి యాక్టర్లు పొజిషన్లు మారిపోయి ఈజీగా సీన్ చేయొచ్చు. ఆ మధ్యన అమీర్ ఖాన్ ధూమ్ 2 కోసం ఇదే తరహాలో చేశాడు. ఇప్పుడు జూనియర్ కూడా అదే టెక్నాలజీకి తన నటనా చాతుర్యం మిక్స్ చేసి రెచ్చిపోతున్నాడట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.